అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారని న్యూస్ ఛానల్లో చాలా వస్తున్నాయి. అయితే చాలా పెద్ద న్యూస్ ఛానల్స్ ఈ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు చట్టాలు ఏమంటున్నాయి, స్టాంపేడ్ అంటే ఏంటి, హైకోర్టు ఏమంటుంది, సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఇవ్వబోతుంది, అసలు అల్లు అర్జున్ చేసిన తప్పులేంటి. ఇలాంటిదే సేమ్ కేసు ఒకప్పుడు 2017 లో షారుఖ్ ఖాన్ మీద వేశారు. అయితే ఆ కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, లేదా అల్లు అర్జున్ యొక్క పిఆర్ టీం చేసిన స్టంట్స్ ఇవి, ఈ కేసులో నిజాలు ఏంటి అని చెప్పి షార్ట్ అండ్ స్వీట్ లో మాట్లాడుకుందాం. అయితే మీ అందరికి తెలుసు, December 4th రోజు హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో జరుగుతుందని. అయితే అక్కడ ఫ్యాన్స్ తో పాటు కొన్ని ఫ్యామిలీస్ కూడా షో చూడడానికి వెళ్లారు. అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడాలనుకున్నారు. ఎవరికి తెలియకుండా థియేటర్ బ్యాక్ గేట్ నుంచి వెళ్తే ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. అండ్ ఇప్పుడు జరుగుతున్న స్టోరీ ఏదైతే ఉందో అది వేరేలా ఉండేది. కానీ ఫ్యాన్స్ మధ్యలో ఫ్రంట్ గేట్ నుంచి హాయ్ హలో చెప్తూ, కార్ యొక్క సన్ రూఫ్ నుంచి హాయ్ హలో చెప్తూ అందరినీ పలకరిస్తూ థియేటర్ లోపలికి వెళ్లారు. సో ఇక్కడ అల్లు అర్జున్ ఇరుక్కోవడానికి మెయిన్ కారణం అయితే ఇదే. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే చాలా మంది, అలాంటిది ఒక సూపర్ స్టార్ వస్తున్నాడు అంటే చాలా మంది వస్తారు. సో ఆ తొక్కిసలాటలో ఒక రేవతి అనే ఒక అమ్మాయి చనిపోయింది. ఏదైతే తొక్కిసలాట ఉంటుందో దాన్నే స్టాంపేడ్ అంటారు. ఇలా ఏదైతే స్టాంపేడ్ జరిగినా జరిపించిన చట్టరీత్యా నేరం. అదే సిచ్యువేషన్ లో రేవతి కొడుకు చాలా గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రేవతి అనే అమ్మాయి స్పాట్ డెత్ అక్కడే జరిగిపోయింది. అయితే ఈ కేసులో పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి క్వశ్చన్స్ వచ్చాయి. పోలీస్ రెస్పాండ్ అవ్వకపోతే ఈ కేసు మొత్తం పోలీస్ కే చుట్టుకుంటుంది. ఎందుకంటే స్టాంపేడ్ ను ఆపే ముఖ్య బాధ్యత పోలీసులది కాబట్టి. పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా థియేటర్ లోకి వెళ్లారని పోలీసులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పలానా టైంలో అల్లు అర్జున్ పలానా థియేటర్ కి వెళ్తున్నట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని, అలాంటి సమాచారం మా దగ్గర లేదు, ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటే మేము క్రౌడ్ ని కంట్రోల్ చేయగలుగుతాం అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ చనిపోయిన రేవతి ఫ్యామిలీలో ఒకరు అల్లు అర్జున్ పైన చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది. అల్లు అర్జున్ పైన, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పైన, అల్లు అర్జున్ వాళ్ళ సెక్యూరిటీ పైన కేసు వేయడం జరిగింది. రేవతి ఫ్యామిలీ యొక్క ఆరోపణ ఏంటంటే, అల్లు అర్జున్ యొక్క సెక్యూరిటీ టీం ఏదైతే ఉందో అందరినీ నెట్టడంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ బిట్వీన్ రేవతి వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు 25 lakhs సహాయంగా ఇచ్చారు. అల్లు అర్జున్ పైన 2 కేసులు నమోదు చేశారు. సెక్షన్ 105, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు, జాగ్రత్తగా చూడండి. సెక్షన్ 105 లో మొదటి కాజ్ ఇంటెన్షనల్ యాక్ట్. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి కావాలనే హాని కలిగించాలని ఇంటెన్షనల్ గా థియేటర్ కి వెళ్లి స్టాంపేడ్ చేయించినారని చెప్పి కేసు వేయించారు. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే, అల్లు అర్జున్ తన ఇంట్లోనే డిసైడ్ అయిపోయారు. సో ఇంటెన్షన్ గా ఇంట్లో కూర్చొని నిర్ణయించి అల్లు అర్జున్ గారు థియేటర్ కి వెళ్లి అక్కడ తొక్కిసలాట జరిపించారని చెప్పి ఈ కేసు నమోదు చేశారు. దీని మీద అల్లు అర్జున్ లాయర్స్ ఎలా డిఫెండ్ చేశారంటే, అల్లు అర్జున్ ఇంటెన్షనల్ గా రాలేదు, తన సినిమా తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీతో చూడాలి అనుకున్నారని డిఫెండ్ చేయొచ్చు. రెండో కేసు ఏంటంటే సెక్షన్ 1181 యాక్ట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ అవుట్కమ్. అంటే అల్లు అర్జున్ కి ముందే తెలుసు ఇలా థియేటర్ కి ముందే వెళ్తే స్టాంపేడ్ జరుగుతుంది, స్టాంపేడ్ జరిగితే చనిపోతారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా ఆగకుండా అల్లు అర్జున్ థియేటర్ లో వెళ్లి స్టాంపేడ్ చేస్తే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. అంటే ఎవరికి చెప్పకుండా ఫస్ట్ డేనే థియేటర్ కు వెళ్తే స్టాంపేడ్ జరుగుతుంది, స్టాంపేడ్ లో ఫ్యాన్స్ కూడా గాయపడే అవకాశం ఉంది, లేదా చనిపోయే అవకాశాలు ఉందని చెప్పి అల్లు అర్జున్ కి తెలిసినా కూడా, నాలెడ్జ్ ఉన్నా కూడా, రిజల్ట్ గురించి తెలిసినా కూడా అల్లు అర్జున్ థియేటర్ లోకి వెళ్ళాడు. అందుకే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. ఈ 2 సెక్షన్ ఒకవేళ అప్లికేబుల్ అయితే అల్లు అర్జున్ కి 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ మెయిన్ చేసిన తప్పేంటంటే, ఎవరికి తెలియకుండా బ్యాక్ గేట్ నుంచి వెళ్లి సినిమా చూసి వచ్చి ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేస్తే సరిపోతుంది. రేవతి అనే అమ్మాయి చనిపోయినా ఇతని మీద రాకపోతుంది అనమాట. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఏం చేశారు, కార్ సన్ రూఫ్ పైన నిలబడి ఫ్యాన్స్ కి హయాలు చెప్తూ ఎంట్రీ గేట్ నుంచి వెళ్ళిపోయారు. సో దీని మీద లాయర్స్ ఎలా ఫైట్ చేస్తారో చూడాలి. అల్లు అర్జున్ ప్రణయం లేకుండా పిఆర్ టీం వాళ్ళు అల్లు అర్జున్ ని థియేటర్ కి పంపాడా లేదా చూడాలి. లైక్ అంటే ఒక పిఆర్ టీం ఏంటంటే ఒక కార్పొరేట్ ఏజెన్సీ లాగా అనమాట. పెద్ద హీరో యొక్క ఇమేజ్ అయితే ఉందో దాన్ని ట్రెండ్ చేయడం, లేదా హై లెవెల్ లో చూపించడం, ట్విట్టర్ లో ట్వీట్స్ చెప్పేయడం, సోషల్ మీడియా యొక్క ఆల్గారిథమ్స్ మేనేజ్ చేయడం, హీరో యొక్క ఇమేజ్ ని అమాంతం పెంచడం అనమాట. సో వీళ్ళు చేసే పని అది. వాళ్ళ మాటలు విని అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లారంటే పిఆర్ ఏజెన్సీ మేనేజ్మెంట్ ని డెఫినెట్ గా పట్టుకుంటారు. ఒకవేళ అల్లు అర్జున్ ఈ బ్లేమ్ మొత్తం పిఆర్ టీం మీద వేస్తే సెక్షన్ 105 నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ఇంటెన్షనల్ గా చేయలేదు, తన పిఆర్ మేనేజ్మెంట్ చెప్పింది కాబట్టి చేశాడు. సో ఈ 2 సెక్షన్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ 2 సెక్షన్ కారణంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అల్లు అర్జున్ టీం ని ఈ కేసును తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. సేమ్ ఇటువంటి కేసు 2017 లో షారుఖ్ ఖాన్ మీద వేశారు. 2017 ఫిల్మ్ రాయిస్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ ట్రైన్ లో ప్రయాణించారు. ట్రైన్ వడోదర స్టేషన్ కు చేరుకుంది. వడోదర స్టేషన్ లో షారుఖ్ ఖాన్ ని చూడడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఉందో క్రౌడ్ చాలా మంది వచ్చేసారు. అక్కడ కూడా స్టాంపేడ్ జరిగింది, అంటే తొక్కిసలాట జరిగింది. ఈ స్టాంపేడ్ లో ఒక వ్యక్తి ఒక హార్ట్ అటాక్ తో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక రాజకీయ నాయకుడు చనిపోయారు. క్రిమినల్ కేసెస్ షారుఖ్ ఖాన్ పైన రిజిస్టర్ అయ్యాయి. గుజరాత్ కోర్టు షారుఖ్ ఖాన్ ని నిందించి శిక్షించింది. షారుఖ్ ఖాన్ టీం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఈ కేసులో షారుఖ్ ఖాన్ ని సపోర్ట్ చేస్తూ తీర్పిచ్చింది. సుప్రీం కోర్టు జడ్జెస్ ఏమన్నారంటే, ఈ రాజ్యాంగంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు అందరికి ఎలా ఉన్నాయో సెలబ్రిటీస్ కి కూడా అలానే స్వేచ్ఛగా తిరిగే హక్కు
హక్కు అందరికి ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. షారుఖ్ ఖాన్ కి ఈ దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది అని చెప్పి ప్రజల బాధ్యత తీసుకోవాల్సింది షారుఖ్ ఖాన్ కాదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ ని యూజ్ చేసి సెలబ్రిటీస్ చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు. అండ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విజువల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ ఇంటికి నాగబాబు గాని అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన టైంలో వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళతో వస్తా అని చెప్తే పోలీసులు వద్దు అని చెప్పి అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు. పోలీస్ కార్ ని ఫాలో అవుతూ వాళ్ళ ఫాదర్ కూడా వెళ్లారు. అండ్ ఈ కేసు కి సంబంధించిన విజువల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దిల్ రాజు గారు కూడా లేదా నాగబాబు గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు. అండ్ అల్లు అర్జున్ వైఫ్ ని ఏడుస్తుంటే ఓదార్చిన విజువల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాకు తెలిసి అల్లు అర్జున్ బయటకు వచ్చేస్తారు. ఇక్కడ చిన్నది ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి ఇంత క్రేజ్ ఉన్న మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి చూడాలని ఎవరికైనా ఉంటది. కాకపోతే మూవీ కంటే మీ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం సేఫ్ గా ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత వెళ్ళండి. ఇక్కడనే కాదు ఎక్కడ రష్ ఉన్న ప్లేస్ లో ఇదే పాటించండి. మనం టికెట్ కొంటేనే వాళ్ళు లాభాలు పొందుతున్నారు. సో మన డబ్బు మనం ఖర్చు పెట్టి మనం ప్రాబ్లమ్స్ లో పడడం లాజిక్ థింగే కాదు కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పి కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కాంటెంట్ మీకోసం తెస్తూ ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.